సో ఎవరిలైనా ఉంటుంది ఆ జీన్స్ అని చెక్ చేసుకొని వస్తే లాస్ట్ మేము ఇద్దరు ట్విన్స్. యాక్చువల్లీ ఆమె ట్విన్. మీ ఇద్దరు అయితే సీతాగీతలా ఒకేలా ఉంటారా? సినిమాలో కూడా నేను వెళ్ళకపోతే తను వెళ్ళి నా క్యారెక్టర్ చేసి వచ్చేది. ఫిల్మ్స్ లో మీరు హీరోయిన్ గా చేశారు. నేను హీరోయిన్గా రావాల్సిన టైం వచ్చి 98, 99 ఆ టైం. ఎలా వచ్చింది మనోజ్ఞం ఆపర్చునిటీ మీకు? బెంగళూరు నుంచి మన హైదరాబాద్కి వెళ్ళి ఎవరిని కాంటాక్ట్ చేసేది, ఏం చేసేది అని మనకి ఎవరు తెలియదు. అప్పటికి తెలుగు వచ్చా మీకు బాగా? ఆయన నువ్వేం చేస్తున్నావు అన్నారు. సార్ తప్పుకో అన్నారు కదా, తప్పుకుంటున్నాను. తప్పుకుంటే ఏంటి అన్నారు. తప్పుకుంటే హగ్గు సార్ అన్నాను. ఏ లాంగ్వేజ్లో అమ్మా అన్నారు. అంటే అప్పుడు నా కోస్ట్ సార్ బాగుంది సార్, ఈ తప్పుకొనే ఉండిలేండి. సో అప్పుడు మీరు సీరియల్స్ యాక్ట్ చేశారని తెలుసు కదా, ఏమని లేదా మీ ఆయన? నాను మురుగన్ நீ வள்ளி அமெரிக்கல இருக்கிறவ தேவயானி, நான் வள்ளி அவ தேவயானியா, தேவயா அவ தேవయా. ఎక్కువ ఎలాంటి సీన్స్ వస్తుంటాయి ప్రమోదిని? మీరు యూఆర్ సచ్ ఎ స్మైలింగ్ బబ్లీ గర్ల్. ఏడు ప్లేస్తుంటారు. పాప ఒక్కతేనా, ఇంకొక బాబు కూడా? అదే ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నాకు భయం వేస్తుంది. ఎందుకు మళ్ళీ ఇలా ఇంట్రెస్ట్ వస్తే నేను దాని వెనకాల వెళ్ళాల్సి వస్తుంది, నా కెరీర్ ఏమవుతుంది. ఏ ఫిల్మ్స్ మీరు బాగా మెమరబుల్ మీకు? మంచిదంటే ఇప్పుడు రామం రాఘవం రిలీజ్ అవ్వాలండి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీ ఇన్ మై కెరియర్. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు మై స్పెషల్ సిరీస్ క్వీన్. మామూలుగా కాలం గడుస్తున్న కొద్దీ కొంతమంది అలా కొద్దిగా వయసు జాడలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఒకలాగా తయారవుతారు ఒక 20 ఏళ్ల తర్వాత. కానీ కొంతమందిని చూస్తే మాత్రం ఒక దాదాపు 99లో ఎలా ఉన్నారో ఇప్పుడు అంటే 25 ఇయర్స్ దగ్గర ఈ టైంలో కూడా చూస్తే కూడా అదే చెక్కు చెదరకుండా కంటిన్యూ అవుతుంటారు. దానికి కారణం బహుశా వాళ్ళ అంత సౌందర్యం కావచ్చు, లేదు వాళ్ళు చేసే పని మీద బోల్డ్ అంత లవ్ ఇష్టం కావచ్చు. అండ్ ఇవాళ మనం మాట్లాడుతున్న క్వీన్ ఎవరంటే నటి ప్రమోదిని. తను కన్నడ, అలాగే తమిళ్, తెలుగు భాషల్లో నటించడమే కాకుండా అందరినీ అలరిస్తూ తన కెరియర్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ విల్ టాక్ టు హర్. ఈ చక్కని చిన్న పిల్లలా కనిపించే నటి అమ్మ పాత్ర ఎలా వేస్తున్నారు ఎవరికి డైజెస్ట్ కావట్లేదు. లెట్స్ టాక్ టు హర్. ప్రమోదిని గారు, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. యు లుక్ సో క్యూట్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. లక్షణంగా అమ్మవారి దిగొచ్చినట్టున్నారు. అయ్యో సో స్వీట్ అండి. పెద్ద కామెంట్, నాకు ఇది కాంప్లిమెంట్. నాకు నేను మీ ఫ్యాన్ సప్న గారు. నేను మీ అన్ని ఇంటర్వ్యూస్ చూస్తుంటాను. నాకు కాల్ రాగానే కొంచెం భయం కూడా వేసింది, ఏం క్వశ్చన్స్ అడిగిపోతున్నా. కాంట్రవర్షియల్గా అడుగుతాను. అందరిని అలా విలన్లా తయారు చేశారండి యాక్చువల్లీ. కానీ ఐ ఆల్వేస్ ఫీల్ డిలైటెడ్. చక్కగా సీరియల్స్ చేయడం ఎస్పెషల్లీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మామూలు ఫిల్మ్ యాక్టింగ్ కంటే కూడా చాలా టఫ్ అన్న అభిప్రాయం. వాట్ యూ ఫీల్? నిజమేనా అది? నిజమే అండి. అందుకే సీరియల్లో చేసే ఏ యాక్ట్రెస్ అయినా సినిమాలో ఈజీగా చేసేస్తారు. అవును, చాలా పేషెన్స్ కావాలి కదా టీవీ సీరియల్స్. చాలా పేషెన్స్ కావాలి. అండ్ అదొక స్కూల్ లాగా మాకు చాలా నేర్పిస్తుందండి సీరియల్ అనేది. మాకు ఫ్యామిలీ కంటే ఎక్కువ అక్కడ మేము టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. సో ఫ్యామిలీ బాండింగ్, పేషెన్స్, ఎంత ఫ్యామిలీ, ఇంకా ఆ పేషెన్స్ ఇవన్నీ నేర్పించేది మన రియల్ లైఫ్లో కూడా అది చాలా వరకు హెల్ప్ అవుతుంది. కరెక్ట్, దట్స్ ట్రూ. చాలా చిన్న వయసులో యాక్టింగ్లోకి వచ్చి ఉంటారు మీరు. అవునండి, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యాను. మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్. అవును అవును. చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు అంటే మీరు అసలు మీలో యాక్టింగ్ జీన్స్ ఉన్నాయని ఎలా తెలుసుకున్నారు పేరెంట్స్? మమ్మీకి ఉన్నింది, డాడీకి ఉన్నింది. మన వీఆర్ 3 sisters 1 brother. సో ఎవరిలైనా ఉంటుంది ఆ జీన్స్ అని చెక్ చేసుకొని వస్తే లాస్ట్ మేము ఇద్దరు ట్విన్స్. యాక్చువల్లీ ఆమె ట్విన్. సో మన ట్విన్? యా, ఆమె ట్విన్. సో మీ ట్విన్ కౌంటర్ పార్ట్ ఎవరు? ప్రశాంతిని అని చార్లెట్ US లో ఉంటారు. ఓహో, మీ ఇద్దరు అయితే సీతాగీతలా ఒకేలా ఉంటారా? ఐడెంటికల్? వీఆర్ ఐడెంటికల్ ట్విన్స్. వావ్, దట్ మస్ట్ బి సో క్యూట్. అవును, చిన్నప్పుడు మేము ఏమనేది ఒక ఎగ్జిబిషన్ లాగా ఉండేవాళ్ళు స్కూల్లో. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ఒకేలాగా ఉండేవాళ్ళు. మా డాడీ వేరే ఒకే టైప్ డ్రెస్సెస్ వేసేవారు. సో అలాగే వస్తూ కూడా సినిమాలో కూడా నేను వెళ్ళకపోతే తను వెళ్ళి నా క్యారెక్టర్ చేసి వచ్చేది. అలా కూడా జరిగిందా? ఇదంతా ఇది సినిమాలో జరిగేది నిజంగా జరిగిందని చెప్పారు. మీ మాతృభాష కన్నడ కదా ప్రమోదిని? ఆర్ తెలుగా, తమిళ? అంటే డాడీ తెలుగు అండి, మమ్మీ కన్నడ, హస్బెండ్ తమిళ్. చాలా అమ్మ తల్లి, మొత్తం దక్షిణ భారతదేశం అంతా మీ ఇంట్లోనే ఉంది. ప్రౌడ్ ఇండియన్. నో, దట్స్ వై యాక్చువల్లీ యూ స్పీక్ సో వెల్. అండ్ ఐ ఫీల్ అన్నిట్లోంచి బెస్ట్ వర్డ్స్ మీరు పికప్ చేసుకున్నారు. మీ ఆహార్యం, మీ బొట్టు కట్టు అంతా చూస్తుంటే కొంచెం తమిళ్
ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తుంది, అవునా కదా? మీరే చెప్పాలి. అవునా? మీ స్మైల్ ప్రెజెంట్నెస్ చూస్తే కన్నడ కనిపిస్తుంది, అండ్ మీ కాన్ఫిడెన్స్ చూస్తే తెలుగు. అబ్బా, అంత పాజిటివ్ ఇచ్చారు. సో థ్యాంక్స్ మా ఫ్యామిలీకి, మా డాడీ, మమ్మీ, నా హస్బెండ్కి చాలా థ్యాంక్స్. టెల్ us about your child artist journey, ప్రమోదిని గారు. చాలా ఫ్యాసినేటింగ్. అంటే ఇప్పుడు కూడా మీరు అమ్మ అంటే నమ్మలేము, బట్ క్యారెక్టర్స్ వరకు ఓకే కదా? ఐఎమ్ హ్యాపీ అండి. అయితే అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఒకసారి ఒక పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్గా మమ్మీకి ఫస్ట్ నుంచే తను హీరోయిన్ అవ్వాలా అనుకున్నారంట ఆ కాలంలో. మమ్మీ వచ్చి బి సరోజాదేవి గారి పెద్ద ఫ్యాన్. సో ఆమెను చూసి తను కూడా నేను ఒకరోజు హీరోయిన్ అవ్వాలని, అప్పుడంతా ఎంకరేజ్మెంట్ లేదు. తను మంచి క్లాసికల్ డాన్సర్. సో మా పెద్ద అక్కలో ట్రై చేశారు, అన్నయ్యని ట్రై చేశారు. ఆ తర్వాత ఒక 10 years గ్యాప్ తర్వాత నేను నా సిస్టర్ పుట్టాము. సో మన ఇద్దరిలో ఆ ఒక కళను చూసి ఎంకరేజ్ చేసే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచే 3 yearsలో స్కూల్కి చేర్పించేది ఎలా చేర్పించారో డాన్స్ కూడా అలాగే స్టార్ట్ చేశారు. బోత్ క్లాసికల్ డాన్సర్. సో ఆ క్లాసికల్ డాన్స్తో పాటే సినిమాకు ట్రై చేసేవారు. అప్పుడు ఇలాంటి ఇంత ఆపర్చునిటీస్ లేదు కదా. సో ఒకసారి పేపర్లో ఒక ఇంటర్వ్యూ చూసి మమ్మల్ని తీసుకెళ్లారు మమ్మీ డాడీ. అక్కడికి వెళ్తే చాలామంది పిల్లల్లో నేను నా సిస్టర్ ఒక మూవీకి సెలెక్ట్ అయ్యాము. ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు చిన్న పిల్లలు, ఒక 5.5-6 years old. సో ఆ సినిమా నుంచి నాకు స్టార్ట్ అయింది కెరియర్ జర్నీ చైల్డ్ ఆర్టిస్ట్గా. యూ రియలైజ్ యువర్ బార్న్ ఫర్ స్క్రీనా? 100% నాకు అదే అనిపిస్తుంది. అంటే అప్పుడు తెలీదు. మమ్మీ ఒక ఇంట్రెస్ట్, ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది, అందరూ నిన్ను చూస్తారు, బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పేది వినాలి. అలాగే డాడీ కూడా ఎంకరేజ్మెంటే. సో వాళ్ళిద్దరూ నాకు డే 1 నుంచి నాకు పెళ్ళి అయ్యేదాకా నన్ను ఇండస్ట్రీలో కరెక్ట్గా ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు నాతో పాటే ఉండి ఇప్పుడు ఇంతవరకు నేను ఉన్నానంటే బికాస్ ఆఫ్ దేర్ బ్లెస్సింగ్స్ అండ్ ఎంకరేజ్మెంట్. ఐఎమ్ షూర్. అయితే క్లాసికల్ డాన్సర్స్ మీరు అరంగేట్రం అది పర్ఫార్మెన్సెస్ అన్ని బాగా ఇచ్చారు కదా? పర్ఫార్మెన్స్ ఇచ్చానండి. నేను అరంగేట్రం చేయలేదు, నా సిస్టర్ చేసింది. నేను కొంచెం సినిమా వైపు వచ్చేసాను, ఎక్కువ ఫిల్మ్ వైపు వచ్చేసారు. రైట్. కానీ ఇద్దరు ఐడెంటికల్గా ఉన్నప్పుడు తనకు ఎందుకు కలగలేదు అని ఆలోచిస్తున్నాను ఈ యాక్టింగ్ పట్ల. అదే ప్రాబ్లం అండి. అందుకే ఏమైపోయిందంటే తనకు ఇంట్రెస్ట్ ఉండేది నేను చేయాలా అని, బట్ ఒకే సినిమాలో ఇద్దరిని వేయలేము, ఒకేలాగా ఉంటాము. ఇంకా వేరే సినిమాలో క్యాస్టింగ్ చేస్తే మళ్ళీ నేనే అనుకుంటాను. అంటే నేను కొంచెం పాపులర్గా ఉండేదాన్ని. అండ్ అప్పుడు ఏమైపోయేదంటే తను కొంచెం డాన్స్, క్లాసికల్ డాన్స్ వైపు ఇంట్రెస్ట్ చూపించే స్టార్ట్ చేశారు. నాకేమైనా ఎమర్జెన్సీగా షూటింగ్ వెళ్ళలేకపోయాను, లేకపోతే డేట్ క్లాష్ ఏదైనా అవ్వలేదంటే అప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్సే చెప్పేవారు, నీకోసం షూటింగ్ క్యాన్సిల్ చేయలేము, లొకేషన్ దొరకదు, ఆర్టిస్టులు దొరకరమ్మా, నీ సిస్టర్ నీలాగే ఉంది కదా, పంపించేసేయి, మేము చేసుకుంటాం షూటింగ్ అనేవారు. అంత తర్వాత షీ యూస్ టు గో. తను నా క్యారెక్టర్ని చేసి వస్తే అసలు ఎవరికి తెలియదు మేము ఇద్దరున్నామని చాలా రోజులు. ఇది సీక్రెట్ ఇవాళ చెప్తున్నారు అనమాట. బ్రేకింగ్ న్యూస్ అని వేస్తాం ఆ సీరియల్లో, ఆ సీన్లో ఎవరో తెలుసా అని. లేదు, సీరియల్స్లో చేసాము, అలా సినిమాలో ఒక 2 సినిమా చేసాము, బట్ అది అంతగా తెలియదు ఎవరికి. సో ఫిల్మ్స్లో మీరు హీరోయిన్గా చేశారు. హీరోయిన్గా అంతా చేయలేదండి. ఒక 2 సినిమాస్ చేసినా, అది ఒకటి రిలీజ్ అయింది, ఇంకొకటి ఆడలేదు. బట్ చాలా ఆశ్చర్యం కదా మీరు. అంటే యూ హ్యావ్ ఆల్ ది క్వాలిటీస్ ఒక హీరోయిన్లో ఉండవలసినవన్నీ. స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది, యూర్ గుడ్ లుకింగ్, యాక్టింగ్ ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది. ఎందువల్ల మీరు హీరోయిన్గా పర్సూ చేయలేకపోయారు ప్రమోదిని గారు? కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ కమిట్మెంట్స్. మాది కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ. అండ్ నేను హీరోయిన్గా రావాల్సిన టైం వచ్చి 98-99 ఆ టైము. చాలా గ్లామరస్ ఇండస్ట్రీ అప్పుడు. ఇప్పుడైతే ఒక న్యాచురల్గా ఉండాలి, అమ్మాయి అయితే మా పక్కింటి అమ్మాయిలాగా ఉండాలి అని ఇప్పుడు ట్రెండ్. అప్పుడైతే హీరోయిన్ అంటే హీరోయిన్ లాగే ఉండాలి, ఆ గ్లామర్ ఉండాలి, హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, బోల్డ్గా ఉండాలి అని. అవన్నీ అంత చైల్డ్ ఆర్ట్స్గా వచ్చాక తర్వాత ఆ ఒక ఫేస్ని మా ఇంట్లో ఒప్పుకోలేదు. అండ్ నేను కూడా, నాకు అంత ధైర్యం లేదు, చెయ్యాలి, బోల్డ్గా చేయాలి. అలాంటే మనల్ని పెంచిన ఒక విధానమే వేరే. షూటింగ్ వెళ్ళేటప్పుడు కూడా మా నాన్న దుపట్టా వేసుకొని వెళ్ళాలి, అదేంటి చుడిదార్ ఎందుకు, దుపట్టా లేదు, ఇలా అన్నీ మాకేదో ఒక మైండ్లో తప్పు, అలా చేయకూడదు, ఇది తప్పు, ఇది రైట్ అనేలాంటి ఒక మైండ్ వచ్చేసింది అప్పుడు. సో ఏ ఆపర్చునిటీ వచ్చినా మా నాన్న కూర్చునేవారు డిసిషన్కి, ఈ డ్రెస్ అయితే అవ్వదండి, మనకి డీసెంట్గా ఉండే క్యారెక్టర్ అలాంటి. అండ్ మా డాడీ వచ్చి హెచ్ఏఎల్ పని చేసేవారు. సో చాలామంది చెప్పారు, మీరు కన్నడ ఇండస్ట్రీ నుంచి తమిళకి వెళ్ళండి, అక్కడ కొంచెం మీకు అంటే ట్రెడిషన్, హోమ్లీ, అమ్మాయిలకి లంగావోణి, అంటే అక్కడ ఒక హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఇచ్చే అలా ఉంటుంది ఈ సినిమా అని.
డాడీ జాబ్ అని మానేసుకొని నా కోసం వచ్చే పరిస్థితిలో లేరు అప్పుడు. డాడీ ఒకే మాట అనేవారు, రాసి పెట్టింటే ఎక్కడైనా వస్తుంది, అక్కడికి వెళ్ళి ట్రై చేయాలంటే ఏం వస్తుందో అది చేసుకొని వెళ్ళు అని అలా వదిలేశారనమాట. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కమిట్మెంట్స్ అవన్నీ చూసుకొని ఏ క్యారెక్టర్ వస్తుందో అలా వెళ్ళిపోద్దామని ఒక ఫ్లోలో వెళ్ళిపోయాను అంతే. బ్యూటిఫుల్. అంటే బాగా అడాప్ట్ అయ్యారు. ఆల్దో అంటే అంబిషన్స్ అప్పుడు మీకు అంత ఏమీ తెలియదండి నాకు. అంబిషన్ పెద్ద హీరోయిన్ అవ్వాలి, నేను ఇలా ఉండాలి, అదన్నీ ఏం లేదు. వాళ్ళు ఎలా తీసుకొచ్చారో అలా వెళ్ళిపోయాలి అంతే. ఎన్ని రోజులు వర్క్ చేసేవారు ప్రమోదిని ఆ రోజుల్లో మీరు? అప్పుడు ఇంత ఛానల్స్ ఇలాంటివి ఏమీ లేదు. టీవీ సీరియల్స్ కూడా తర్వాత ఐ థింక్ 90s లో 98, 99లోనే, సారీ 97లో వచ్చింది టీవీ సీరియల్స్. అవును, ఈటీవీలో అక్కడ ఇక్కడ మొదలయ్యాయి కొంచెం ఎక్కువగా. దూరదర్శన్ ఫస్ట్ దూరదర్శన్, తర్వాత ఈటీవీ, ఉదయ టీవీ అని కన్నడలో స్టార్ట్ అయింది. టీవీ9, ఇది వాట్ ఇస్ ద DD9 అని ఉండేది. అంటే సింగిల్ ఎపిసోడ్స్ చేసేవారు, రోజు ఒక్కొక్క ఎపిసోడ్ కథలు వచ్చేది. అలాంటి దాంట్లో వర్క్ చేసేవాళ్ళు. 22 minutes 22 మీకు అంతా తెలుసు, కరెక్ట్గా చెప్పారు మీరు. సో అప్పుడు డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళు. దే యూస్ టు పే లైక్ 250-300 రూపీస్ పర్ డే అని ఇచ్చేవారు ఎపిసోడ్స్కి. అప్పట్లో అది పెద్ద ఇన్కమ్ లాగా. సో అది ఒక వర్క్ లాగా ఒక ఎపిసోడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ప్రొడక్షన్ నుంచి బండి రెడీగా ఉండేది, అక్కడి నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఆ బండి ఎక్కి ఇంకొక సెట్. సో ఇలా వర్క్ చేశాను, చాలా కష్టపడ్డాను అప్పుడు. బట్ అప్పుడు తెలీదు, చెయ్యాలి, అమౌంట్ కావాలి, ఫ్యామిలీని చూడాలి, ఈ ఒక రెస్పాన్సిబిలిటీలో ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండేది. సో అక్కడి నుంచి మనోయజ్ఞం మీకు చాలా పెద్ద సీరియల్ అయింది. అవును. ఎలా వచ్చింది మనోయజ్ఞం ఆపర్చునిటీ మీకు? మా డాడీ వచ్చి ఎప్పుడు తెలుగులో చేయలేదు, బికాస్ మై డాడీ ఈజ్ ఫ్రమ్ చిత్తూరు. ఆయనకి తెలుగులో చేయాలి, ఎలాగైనా తెలుగులో తీసుకురావాలి పిల్లల్ని అని చాలా ఇంట్రెస్ట్. బట్ బెంగళూరు నుంచి మన హైదరాబాద్కి వెళ్ళి ఎవరిని కాంటాక్ట్ చేసేది, ఏం చేసేది అని మనకి ఎవరు తెలీదు. అప్పుడు ఈటీవీ కన్నడలో ఫస్ట్ టైము ఆర్కే ప్రొడక్షన్స్, మన రాఘవేంద్రరావు సార్ ప్రొడక్షన్స్ వాళ్ళు రేఖెగడు అని ఒక సీరియల్ చేశారు. రేఖెగడు ఐడియా ఉందా, గుర్తా? సో ఆ సీరియల్లో నన్ను ఫస్ట్ హీరోయిన్గా ఆ సీరియల్లో క్యాస్ట్ చేసుకున్నారు. ఆ ఫస్ట్ డే ఫస్ట్ షాట్కి సార్ వచ్చారు, మన రాఘవేంద్రరావు సార్ వచ్చారు అక్కడ షూటింగ్కి. ఆ రోజు ఒక మంచి సీక్వెన్స్ గ్లామర్గా నాకు డ్రెస్ అంతా అయ్యి ఒక షాట్ చేశారు. చేశాక మానిటర్ చూసి బాగా చేసావమ్మా అని బొక్కే ఒకటి ఇచ్చి నాకు హీరోకి కంగ్రాచులేషన్ చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత ఒక 2 days తర్వాత నాకు వాళ్ళ తరపు నుంచి, ప్రొడక్షన్ తరపు నుంచి మేనేజర్ ఫోన్ చేశారు, మనోయజ్ఞం అని ఒక తెలుగు సీరియల్ చేస్తున్నాము, మీరు చేస్తారా అని. అబ్బా, దానికోసమే లైఫ్ అంతా వెయిట్ చేస్తున్నాను తెలుగులో చేయాలని. అప్పుడు తెలుగు వచ్చా మీకు బాగా? తెలుగు, డాడీ తెలుగు, వాళ్ళ రిలేటివ్స్ అంతా అంటే ఇలాంటి తెలుగు రాదు. ఇప్పుడు మాట్లాడే తెలుగు మన కన్నడ తెలుగు. అదే అప్పుడు మాట్లాడేది కన్నడ తెలుగు అంటే ఆ తెలుగును అప్పుడు మాట్లాడేటప్పుడు మీరు తెలుగు వాళ్ళేనా అనేవారు. అది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అక్కడ ఎందుకు ఆ బాగులు అట్లా వేయలేదా, సరిగా వేసుకో ఆ బాగుల్ని. బాగులు అంటే ఆ కన్నడ వర్డ్ తెలుగు వర్డ్ అంతా ఏం చేస్తూ ఉండవు, తింటువా. అండ్ ఇంకొక కామెడీ చెప్తాను. మా బెంగళూరు సైడ్లో ఎప్పుడంటే రా ఇక్కడ కూర్చో, పక్కలో కూర్చోరా అన్నారు. నాకు తెలీదు, పక్కలో కూర్చోరా అంటే కమ్స్ సిట్ నెక్స్ట్ టు మీ అని. మనోయజ్ఞం చేసేటప్పుడు నేను కూర్చున్నప్పుడు ఆర్టిస్ట్ రా పక్కలో కూర్చోరా, రా ఇక్కడ ఏమన్నావు అన్నారు డైరెక్టర్, ఎపిసోడ్ డైరెక్టర్. పక్కలో అంటే అలా చెప్పకూడదమ్మా, అది పెద్ద రాంగ్, పక్కలో అంటే బెడ్, అలా అంతా పక్కనా అని చెప్పాలి. ఇలాంటి అండ్ ఇంకొకసారి డైరెక్టర్ నాకు ఆర్టిస్ట్ నిలబడ్డాను, అప్పుడు తెలీదు, కొత్త చిన్న అమ్మాయి. ప్రమోదిని మానిటర్ చూసుకుని, ప్రమోదిని రా ఇప్పుడు ఇంకొంచెం తప్పుకో అంటే కన్నడలో హగ్ చేసుకో, కన్నడలో అక్కడ తెలుగులో కూడా మేము కొంచెం తప్పుకోరా అంటే హగ్ చేసుకోరా. ఇలా హీరోని తప్పుకుంటున్నాను నేను. ఆయన నువ్వేం చేస్తున్నావు అన్నారు. సార్ తప్పుకో అన్నారు కదా, తప్పుకుంటున్నాను. తప్పుకో అంటే ఏంటి అన్నారు. తప్పుకో అంటే హగ్గు సార్ అన్నాను. ఏ లాంగ్వేజ్లో అమ్మా అన్నారు. కన్నడలో, తెలుగులో. అక్కడ మేము తెలుగు, నేను ఎవరమ్మా అన్నారు, నువ్వు తెలుగు అని. తెలుగులో అది కాదు, కౌగలించుకో అనాలి. తప్పుకో అంటే మూ. ఓ అవునా అంటే అప్పుడు నాకు కోస్తే సార్ బాగుంది సార్, ఈ తప్పుకొనే ఉండిలేండి. ఇలాంటి చాలా జరిగేది అప్పుడు మనోయజ్ఞంలో. అందరూ నన్ను ఒక కార్టూన్ పీస్ లాగా చూసేవారు. బాగా అలవాటు పడి చక్కగా చేసుకుంటూ వచ్చారు. మనోయజ్ఞం బాగా మంచి, చాలా పేరు తెచ్చుకున్న సీరియల్. అవునండి. అందులో ఇలాంటి కొంచెం ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో మాటలు, మంత్రాలు.
అండ్ అక్కడి నుంచి మొదలైంది ఈ ట్రెండ్ అంతా కూడా. అవును. ఈ సీరియల్స్లో మంత్రాలు, తర్వాత స్పెషల్ పవర్స్, అవును. అవన్నీ అందరూ ఇష్టపడి చూసేవాళ్ళు. అవును. తర్వాత హౌ డిడ్ యువర్ కెరియర్ పాన్ అవుట్? సినిమాలోకి ఎలా వచ్చారు తర్వాత మీరు? అప్పుడు నేను సినిమా చేయలేదు తెలుగులో. కన్నడలో అంతా చేశాక తెలుగులో వచ్చాను. ఆ తర్వాత ఇక్కడ నా కెరియర్ మనోయజ్ఞం తర్వాత ఒక 2 ప్రాజెక్ట్స్, రేఖెగలు, మనోయజ్ఞం అండ్ శ్రీకృష్ణ కళ్యాణ లీలలు 3 ఆర్కే ప్రొడక్షన్స్కే చేశాను. ఆ టైంలో సరే ఇంకా ఇంట్లో స్టార్ట్ అయింది, పెళ్లి చూపులు చేద్దాం, పెళ్లి చేసేద్దాం, ఇంకా టైం ఎందుకు హాయిగా సీరియల్స్ చేసుకుంటారు కదా, ఎందుకు పెళ్ళి అడిగారా మీరు? చేస్తున్నాను కానీ అప్పుడంతా అంతే కదా స్వప్న గారు, ఇంకా వాళ్ళు అయిపోయింది, ఇంకా 22, 23, 24 వచ్చేసింది. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఇంకొక 1 year పడుతుందో పెళ్లి చేసేద్దాం అని ఫస్ట్ సిస్టర్ చేసేసారు. అదే టైంకి నాకు ఒక మంచి వచ్చింది ప్రపోజల్స్, సరే పెళ్లి చేసేసారు. మీ వారిని మీరు ముందు చూసారు కదా పెళ్ళికి ముందంటే అదే మంది ఒక ఇది ఇంటర్నెట్ పెళ్ళి, అంటే మ్యాట్రిమోనియల్ సైట్లో చూసుకుని చేశాను. సో అప్పుడు మీరు సీరియల్స్లో యాక్ట్ చేశారని తెలుసు కదా, ఏమని లేదా మీ ఆయన? కాదు, ఆయనకి నేను ఒక ఆర్టిస్ట్ అని తెలియదు. ఆయన వచ్చి ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. సో నాకు పెళ్ళైనప్పుడు ఈ వాజ్ ఇన్ యుఎస్లో వర్క్ చేసేవారు. నా ప్రొఫైల్ పెట్టింది, నేను ఆర్టిస్ట్ అనే పెట్టాను, అన్నీ పెట్టిని చూసి పెట్టారా? కాదు, మా అన్నయ్య పెట్టాడు. సో నేను చూసేదాన్ని ఎవరెవరు ప్రపోజల్స్ పంపించారు ఏంటి అని. అన్నయ్య పెట్టాడు. సో నాన్న అన్నయ్య ఇద్దరు చూసేవారు ప్రపోజల్స్ అన్ని. సో అది చూసి ఈయనకి ఒకసారి మా నాన్నకి ఫోన్ చేసి, మా నాన్న పెద్దగా ఆర్టిస్ట్, నా కూతురు ఏ సినిమాలో చేసింది, ఎక్కడ చేసింది, నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టు మాట్లాడారు. సరే ఇంకా ఈయన దగ్గర ఇంకేంటి ప్రూవ్ చేసుకోవడం తెలియదు అన్నప్పుడు అలానే మీకు చూడంగానే వచ్చేసారా? ఆయనకి ఫస్టే ఒక మాట చెప్పేశానండి, నేను ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, నాకు చాలా ఇష్టమైన ఒక ప్రొఫెషన్, ఆపకూడదు. రేపు నాకు యుఎస్కి వచ్చాక నాకు నచ్చలేదంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. అలాగే మీరు రఫాడ్ ఇచ్చేసారన్నమాట. వెళ్ళి మీరు వచ్చారా తిరిగి? అవును, వెళ్ళి ఒక 5 years ఉండి నాకు నచ్చలేదా లైఫ్ స్టైల్ అక్కడ, అంటే నాకు సెట్ అవ్వలేదు, బాగలేదని కాదు కానీ నాకు సెట్ అవ్వలేదు. ఒహాయో, క్లీవ్లాండ్. ఓకే, ఏం నచ్చలేదు అక్కడ? అంటే లైఫే డ్రాబ్, బోరింగ్ అండి. మనం మంచి డ్రెస్ వేసుకున్నా, డ్రెస్ వేసుకున్నా ఎవరు చూసేవాళ్ళు అంటే బాగుంది ప్రమోదిని, మీరు బాగున్నారు అని ఇప్పుడు చెప్తాం, లేదు కదా అంతా. అది 3 months డ్రెస్ చేసుకోగలుగుతారు, ఇంకా మిగిలిన మంత్స్ ఏముందో అన్నీ వేసుకొని ఒక బుర్కాస్ వేసుకొని మొత్తం కోట్ వేసుకొని షాల్ వేసుకొని ఫ్రీజీ కోల్డ్. నేను అదే అన్నదాన్ని, ఏంటిది మొత్తం అన్నీ కవర్ చేసేసుకోవాలా ఇంత మంచి డ్రెస్ వేసుకొని అంటే, ఆ కోల్డ్కి నాకు తట్టుకోలేకపోయాను. సో అలా మీరు అక్కడి నుంచి తిరిగి వచ్చేసారు. అవునండి. హౌ వాజ్ ద డెసిషన్ టు కమ్ బ్యాక్ టు ఇండియా చెప్పండి. ఆ టైంలో చాలా కొంచెం నాకు మా ఆయనకి గొడవ అయింది. ఆయనకి ఏమంటే ఒక డ్రీమ్, ఆయన యుఎస్లో ఉండాలి, గ్రీన్ కార్డ్ తీసుకోవాలి, సిటిజన్ అవ్వాలి, అక్కడే లైఫ్ లీడ్ చేయాలి అని ఆయనకు ఒక డ్రీమ్. పెళ్లి చేసుకునేటప్పుడు ఈయనేమో అనుకున్నారు అలా అంటుంది, తర్వాత వచ్చాక ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది అని అనుకున్నారు. నేను వెళ్ళాక బాగానే ఉన్నింది ఒక 7-8 months. తర్వాత ఏదో ఒక డిప్రెషన్ స్టార్ట్ అయిపోయింది నాకు, నా కెరియర్ మిస్ చేసుకుంటున్నట్టు. ఆ మేకప్ కిట్ అంతా చూసేటప్పుడు అయ్యో ఇదంతా ఇంత కొత్త మేకప్లు అలాగే ఉంది, ఎప్పుడు ఖాళీ చేస్తారు అన్నట్టు. ఫ్రీగా ఉన్నప్పుడు నేనే మేకప్లు వేసుకొని కూర్చోవడము, ఇదన్నీ ఏదో ఒకలాగా అయిపోతున్నాను నేను. ఆ తర్వాత పాప పుట్టింది, అక్కడే పుట్టింది తను. సో తను యుఎస్ సిటిజన్, దాన్ని చూసుకోవడము అంతా అయింది. బట్ స్టిల్ ఐ వాజ్ మిస్సింగ్ సంథింగ్, ఏదో ఒకటి. అంటే ఇక్కడ ఏమో పెద్ద సాధించేశాను, నేను పెద్ద బిజీ యాక్ట్రెస్ అని కాదు కానీ నా ప్రొఫెషన్ని నేను మిస్ చేసుకునేదాన్ని. ఇట్స్ నాట్ దట్ నేను అప్పుడు అలాగా, బట్ ఐ లవ్ మై ప్రొఫెషన్. నాకు బట్ అప్పటికే మనోయజ్ఞం అయింది, మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా బోల్డ్ చేశారు, 2 సినిమాలు హీరోయిన్గా చేశారు. అప్పటికే చేశానండి, అప్పుడు చేశాను. సో దట్స్ క్వైట్ అ బిట్ కదా ఫర్ యూ టు మిస్ ఇట్. అవును. చదువు ఎంతవరకు ఎలా ఫినిష్ చేశారు ప్రమోదిని గారు మీరు? నేను +2 కరెక్ట్గా చేశానండి. ఆ తర్వాత డిగ్రీని కరెస్పాండెన్స్లో చేసుకుందామని సిన్సియర్గా షూటింగ్ స్పాట్స్లో బుక్ తీసి ఇలా పెట్టుకున్నప్పుడు డైలాగ్ షీట్ ఇచ్చేవారు. ఇది అలాగే అట్లా క్లోజ్ చేసి పెట్టేసి డైలాగ్ షీట్. ఇదే మీ డిగ్రీ? అంతే అంతే అంతే. సో ఆ తర్వాత మరి ఇండియా వచ్చాక హౌ డిడ్ యువర్ యాక్టింగ్ రీస్టార్ట్? నేను రాగానే ఇమ్మీడియట్గా నా నేను బెంగళూరుకి వచ్చాను, హైదరాబాద్కి రాలేదు. బెంగళూరుకి రాగానే ఫస్ట్ నా కన్నడ ఇండస్ట్రీ పీపుల్కి అంతా ఒక ఫోన్ చేశాను. వాళ్ళు కూడా అంతే వచ్చేసావా, మంచి చేసావులే, నాదొక అంటే సీరియలే స్టార్ట్ చేశాను రాగానే. పాయింట్ పరిమళ అని ఒక సీరియల్,
సిహికై చంద్రు అండ్ సిహికై గీత అని వాళ్ళది ఒక పెద్ద ప్రొడక్షన్ ఉంది. వాళ్ళు గీత మేడం నన్ను చూసి వచ్చేసావా రా, నాదొక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్లో నేను క్యాస్ట్ చేసుకుంటున్నాను, చేయమని చెప్పారు. సో అక్కడి నుంచి నా కెరియర్ మళ్ళీ సీరియల్లో స్టార్ట్ అయింది. ఆ సీరియల్ వచ్చి ఒక 250-300 ఎపిసోడ్స్ పోయింది, బాగా హిట్ అయింది అక్కడ. అది హిట్ అయ్యాక మా ఆయన అక్కడే యూఎస్లోనే ఉండేవారు. అప్పుడు ఆయనకి నేను అన్నాను, నేను రాగానే నేను ఇక్కడ బిజీ అయిపోయాను, మమ్మీ పాపని చూసుకుంటున్నారు, నువ్వు వచ్చేసి అంటే ఈయన నా గ్రీన్ కార్డ్ అంతా వదిలేసి ఎలా వచ్చేది, ఐ కాంట్ కమ్ అది ఇది అన్నారు. ఆ తర్వాత వాళ్ళ డాడీ అన్ఫార్చునేట్లీ ఆ టైంకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, మా మావయ్య. అప్పుడు ఆయనకి ఏదో ఒక ఎమోషన్ ఫీల్ అయిపోయి ఏం సాధిస్తున్నాము ఇక్కడ, ఎందుకోసం ఉన్నాము, మా డాడీ కోసమే నేను అన్నీ ఇక్కడ వచ్చాను చేశాను, ఈరోజు ఆయనే లేదు. అట్ ద సేమ్ టైం ఇటువైపు నుంచి నా ప్రెషర్ వేరే ఉండింది, నేను రాను ఇక్కడే వచ్చేసి ఏదో ఆయనకి ఏదో అయిపోయి వచ్చేసారు. సో ఆ తర్వాత రాగానే ఆయన రెసెషన్ టైం అండి, ఆయనకి జాబ్ లేదు, పాప వచ్చేసారు. ఇట్ వాజ్ అ పీక్స్ రెసెషన్ 2010-2011. దట్ ఇస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్. అవును, అందులో అక్కడ ఇండిపెండెంట్గా అన్ని అంటే ఆల్మోస్ట్ 15 years బయటే ఉన్నారు ఆయన, లండన్ యుఎస్ అని. ఇక్కడ వచ్చాక ఈ అట్మాస్ఫియర్ ఆయనకి నచ్చలేదు, ఎస్పెషల్లీ వర్కింగ్ అట్మాస్ఫియర్. ఏంటి డెసిషన్ చేసేసాను నేను, ఇలా వచ్చేసాను, అంత సంపాదించి ఆయనకి జస్ట్ 40,000 రూపీస్ ఫస్ట్ మంత్లీ శాలరీకి వచ్చింది. ఇది ఇంకా చెయ్యాలి కమిట్మెంట్స్లు అన్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది మళ్ళీ. కరెక్ట్గా మన మనోయజ్ఞం టీం వాళ్ళే ఒక సీరియల్ చేశారు, మహారాణి అని, మళ్ళీ ఈటీవీకే, పూర్ణచంద్ర నాయుడు అని ప్రొడ్యూసర్. సో వాళ్ళందరూ ఆర్కేలో ఉండేవాళ్ళే. సో నాకు వరముల్లుపుడి సార్ వాళ్ళకి తరపు నుంచి ఫోన్ వచ్చి, ఇలా ఒక సీరియల్ చేస్తున్నామమ్మా, నువ్వు వచ్చేసావని అప్పుడే ఫేస్బుక్ అని వచ్చింది, ఫేస్బుక్లో చూశాను, చేస్తావా అంటే, సార్ నాకు ఆ పరిస్థితిలో అప్పుడు చెయ్యాలి, చాలా హారిబుల్ టైం అప్పుడు నాకు కూడా. సరే సార్ చేస్తానని బెంగళూరు టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేసి ఆ సీరియల్ కమిట్ అయ్యాను. బట్ అన్ఫార్చునేట్లీ అది సీరియల్ టెలికాస్ట్ అవ్వలేదు. అక్కడ చూసి మళ్ళీ ఈటీవీ నుంచే భార్యామణి సీరియల్ నుంచి ఐ గాట్ అన్ ఆఫర్. అప్పుడు మా ఆయనకి డిలాయిట్ కంపెనీ నుంచి ఆపర్చునిటీ వచ్చింది హైదరాబాద్. సో హీ వాజ్ అగైన్ ఇన్ డైలమా, అయ్యో బెంగళూరులో అందరూ ఉన్నారు, నా ఊరు కోయంబత్తూరు ఇక్కడే పక్కనే, హైదరాబాద్లో ఎవరు లేరు, అక్కడికి వెళ్ళి ఏం చేసేది అని ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నేను చెప్పాను, హైదరాబాద్ ఈజ్ వెరీ నైస్, చాలా బాగుంది, వెళ్దాము, నీకు నచ్చకపోతే 1 yearలో మళ్ళీ ట్రాన్స్ఫర్ తీసుకొని బెంగళూరులో కూడా డిలాయిట్ ఉంది, వచ్చేద్దాము అని ఆ ప్లాన్లో వచ్చాము. సూపర్. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. అయితే అప్పటి నుంచి వచ్చేసాము, ఇంకెళ్ళలేదు. మీరు సినిమాల్లో క్యారెక్టర్స్ ఇప్పుడు వేస్తున్నారు రెగ్యులర్గా? ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నానండి, బై గాడ్స్ గ్రేస్. మిమ్మల్ని యాక్చువల్లీ మీకు ఇంత యంగ్గా ఉన్నారు కదా, అండ్ యూఆర్ ఆల్సో లుకింగ్ వెరీ యంగ్. ఒకవైపు ఆఫ్ కోర్స్. సో మరి మదర్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు హౌ డిడ్ యూ హ్యాండిల్ ద? అంటే మేబీ నాకు వచ్చే మదర్ క్యారెక్టర్లని ఎలా ఉందంటే సప్న గారు, ఇటు యంగ్ మదర్గా ఫస్ట్ చూపిస్తారు, తర్వాత నార్మల్ మదర్. ఇప్పుడు మదర్ అంటే మనకు వైట్ గ్రే హెయిర్ వేసి ఇలా అన్ని రింకిల్స్ అలాంటి ఏ మదర్లో ఇప్పుడు లేదు కదా, అన్ని గ్లామర్గా ఈక్వల్గానే అలా ఏం లేదు. ఎవరికైనా అంటే ఇప్పుడు కాస్టింగ్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు నన్ను యాజ్ అ మదర్గా. అలా ఎవరైనా కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న హీరోస్ అయితే కొంచెం గ్రేస్ ఇస్తారు ఇక్కడ. ఏ ఫిల్మ్స్ మీరు బాగా మెమరబుల్ మీకు? మంచిదంటే ఇప్పుడు రామం రాఘవం రిలీజ్ అవ్వాలండి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీ ఇన్ మై కెరియర్ అని అనుకుంటున్నాను. రామం రాఘవం. అందులో మీ క్యారెక్టర్ ఏంటి చెప్పరా? బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి, మదర్ క్యారెక్టరే. సముద్రకణి సార్ వైఫ్ క్యారెక్టర్, ధనరాజ్ గారు డైరెక్షన్ చేస్తున్నారు, ఆయన కొడుకుగా చేస్తున్నారు. ఆ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది, మంచి క్యారెక్టర్ అది. అందులో యాజ్ అ మదర్గా నేను ఇన్ని రోజులు చేసిన సినిమాకు ఈ ఒక్క సినిమా నుంచి నాకు ఒక మదర్గా ఇంకా కొంచెం యాక్టింగ్ అండ్ ఐడెంటిఫై అనేది చాలా వస్తుంది అని అనుకుంటున్నాను. ఎక్కువ ఎలాంటి సీన్స్ వస్తుంటాయి ప్రమోదిని? మీరు యూఆర్ సచ్ ఎ స్మైలింగ్ బబ్లీ గర్ల్. ఏడుపు లేస్తుంటారు. అదే అలాగే అవుతుంది. మీరు ఎంత చక్కగా చెప్పారు ఇప్పుడు మీరు జరిగిన మీ లైఫ్ స్టోరీ అంతా, అంటే ఎలా వచ్చారు ఇండియాకి చెప్తుంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఎగ్జాక్ట్గా మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తున్న సీన్స్ కూడా మాకు కనిపించేలా చెప్తున్నారు, అంత న్యాచురల్గా. థ్యాంక్ యూ. బట్ అలా లైఫ్ మిమ్మల్ని నడిపిస్తూ వచ్చింది కదా. ఎప్పుడైనా డిడ్ యూ హ్యావ్ యూ ఎవర్ థాట్ నాకేం కావాలి అని? అలాంటి థాట్ వస్తుందా? వెనకెన్నా వేణు నాకేం కావాలి అనేది అనుకున్నప్పుడు ఐ థింక్ ఈ నవ్వు ఉండదేమో.
నాకేం తెలియదు, జస్ట్ ఇట్స్ గోయింగ్, ఐఎమ్ గోయింగ్ విత్, అంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను, హ్యాపీగా వెళ్ళిపోతున్నాను అంతే. అదే కావాలి, ఇదే కావాలి, నాకెందుకు ఏంటి ఇంకా దొరకలేదు అనేది అయితే ఈ స్మైల్ రాదేమో అనుకుంటాను. అదే మీరు అంటే డెఫినెట్గా మీరు చూస్తుంటే, మీరు మాట్లాడుతుంటే ఎక్కడికక్కడ సర్దుకుపోయే ఆ, చాలా అడ్జస్టబుల్ అండి, అడ్జస్ట్ అయిపోతాను. ఎనీ సిచ్యువేషన్ ఏదైనా. ఈవెన్ షూటింగ్స్లో కూడా లేదు మేడం, క్యారవాన్ ఒకటే ఉంది, ముగ్గురు షేర్ చేసుకోవాలి, ఫైన్, ముగ్గురితో మనం మాట్లాడుకొని గడిపోయొచ్చు కదా. రోజంతా ఒకరే ఉండేది టార్చరింగ్. సో మనం 3-4 లేడీస్ ఉన్నామంటే చాలా చక్కగా మాట్లాడుకొని ఉండొచ్చు. పాజిటివ్ చూసుకుంటారు, అన్ని పాజిటివ్ తీసేసుకుంటాం. ఎక్కడ ఇన్సిస్ట్ చేసి నాకు డబ్బులు ఇంత ఇవ్వాలి అని లేదు, నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు. ఎలా తెలిసింది మీకు? మీకు ఎంత వర్తుంది పర్ డే లేదు పర్ ఎపిసోడ్ అని ఎలా అడగాలని ఎలా తెలుసు మీకు? చెప్తారా, మేనేజర్స్ చెప్తారా? నాకు ఎవరు మేనేజర్స్ లేదండి, నేనే అడుగుతాను. ఒక క్యారెక్టర్ ఉంది మేడం, ఇలా ఉంది అంటే మీరేమనుకుంటున్నారని అడుగుతాను. మేడం మా బడ్జెట్ ఇంతే ఉంది, ఇలాగే ఉంది, కొత్త వాళ్ళు చేస్తున్నాము, మిమ్మల్నే అనుకుంటున్నాము అనేదే నాకు ₹1,00,00,000 ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అంతే కదా స్వప్న గారు, ఎంతోమంది ఉన్నారు ఆర్టిస్టులు, అందరిని వదిలేసి మిమ్మల్ని అనుకుంటున్నాము, మీరు చెయ్యండి అనేది ఐ ఫీల్ అంతకంటే ఒక బ్లెస్సింగ్ అయినా ఒక వరం దేవుడిచ్చేది ఇంకేముంది అని అనిపిస్తుంది నాకు ఎప్పుడు. స్వీట్ హార్ట్ యువర్ రియల్లీ. అంటే నిజంగా ఇంత పాజిటివ్ యాటిట్యూడ్తో, బికాస్ కమర్షియల్గా డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు, తప్పని కూడా నేను చెప్పను, వాళ్ళకి సరిపోతుంది. బట్ ఇలా ఉండే వాళ్ళు ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటారు లైఫ్లో. అంతే, డబ్బులు ఒకటే కాదు కదండి, డబ్బులు ఏ పరిస్థితులు వచ్చినా కూడా యూనో ఓకే ఇదిదా எனக்கு எழுதி வச்சிருக்கு అంటే ఇదిరా అవ్వదా. అరవంలోకి వచ్చాను మిమ్మల్ని చూసి. చూడండి, ఎక్కడైనా అమ్మవారి క్యారెక్టర్లు వేశారా? ఏదండి? అమ్మవారి క్యారెక్టర్లో అమ్మవారిది ఒకటి వేసాను, కానీ అది సినిమా బయటికి రాలేదు. లక్ష్మీ అమ్మవారి క్యారెక్టర్ ఒకటి వేసాను, చాలా బాగా అందరూ అన్నారు, ఇట్స్ వెరీ నైస్ అండి, మీకు చాలా బాగా సెట్ అయిందని. బట్ ఆ సినిమా రాలేదు. ఇంత మీరు ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఇంతకాలం ఉన్నారు కదా ప్రమోదిని గారు, ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? నాకు ఇప్పుడు దాకా పర్సనల్గా ఒక మేనేజర్ నా డేట్స్ చూడడము, లేకపోతే రెమ్యునరేషన్ మాట్లాడడం ఇప్పుడు దాకా లేదు. డైరెక్ట్గా నాకు ప్రొడక్షన్ వైపు నుంచే కాల్ వస్తుంది. డైరెక్టర్ కొత్త వాళ్ళు అయితే డైరెక్టర్స్, లేకపోతే మేనేజర్స్, వీళ్ళే డైరెక్ట్గా ఫోన్ చేస్తారు. అమ్మ ఫ్రీగా ఉన్నారా ఈ డేట్లో అంటారు. ఫ్రీగా ఉన్నానండి, అయితే ఈ 2 డేట్లు లేదండి, ఏ సినిమా కమిట్ అయ్యారు అంటారు. ఇది ఉంది. సరే ఎవరు మేనేజర్ని అడుగుతారు, వీళ్ళండి. సరే మేము మాట్లాడుకుంటాం. సో వాళ్ళే మాట్లాడుకుంటారు. వాళ్ళు వదిలితే నేను ఇది చేస్తాను, లేదండి మనకి మేము డెఫినెట్గా కావాలి, ఇంకా అవ్వదు అన్నట్టయితే ఇంకా నాకు రాసి పెట్టలేదు ఆ సినిమా అని లైట్గా తీసేసుకుంటాను. సో కావాలి, అయ్యో ఇది చేయాలి, అది చేయాలి అనే టెన్షన్స్ నేను తీసుకోను. నాకు వరకు నెమ్మదిగా వర్క్ చేసుకోవాలి, వెళ్తూ ఉండాలి, టెన్షన్స్ ఉండకూడదు అనేది ఒకటి. అండ్ ఇంకొకటి ఇబ్బంది ఇది అన్నారు కదా, అలాంటి సిచ్యువేషన్ అయితే నాకు ఎప్పుడూ రాలేదు స్వప్న గారు. బికాస్ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, మా మమ్మీ డాడీ ఫస్ట్ డే నుంచి నన్ను వస్తున్నారు. నా బిహేవియర్ చూసి అందరూ బాగా ఫ్రెండ్లీగా మంచిగానే ఉంటారు, కానీ నాతో ఎవరు అలా తప్పుగా బిహేవ్ చేయడం కానీ వేరేలాగా నాకు ఎప్పుడూ ఆ ఒక ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. థ్యాంక్ గాడ్, నాకు ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఇన్ దట్. నేనే తప్పుకోవాలా సార్, ఇంత తప్పుకోవాలా? అలా తప్పుకోలే, ఇంకా వేరే పాపం ఎవరి నుంచి నాకే ట్రబుల్ ప్రాబ్లమ్స్ అవ్వలే. మలయాళంలో చేయలేదా ప్రమోదిని గారు మీరు? ఒక సీరియల్ చేశాను, బట్ అది చాలా కష్టం లాంగ్వేజ్ అండి అసలు. అంటే సరిపోదా? అదే అన్నాను, బట్ అన్నాక ఇంకొకరు పాప ఆవిడ ఎలా డబ్బింగ్ చేశారో ఆవిడకి నేను ఇలా అనాలి. నిజంగా నేను ఏం మాట్లాడానో వాళ్ళు చెప్పిన ప్రాంప్టింగ్ చెప్పరా? అసలు మలయాళం సంసారిக்கும் అబ్బాయి ఇతర నల్ల సంసారికండి అంతే, నాకు అంతే తెలుసు. సంసారం బ్రాండియో, సంసారకం బ్రాంది ఉనికి బ్రాందియో అన్న, ఏంటండి ప్రమోదిని గారు మీరు ఇలా కూడా ఈ డ్రెస్ వేసుకొని బ్రాండియో అంటే మ్యాచ్. కామెడీ. వంట వచ్చా ప్రమోదిని గారికి? వస్తుందండి, చేస్తా. అంటే యూఎస్లో ఉన్నప్పుడు మనకి ఎవరు లేరు కదా, మనమే వంట మనిషి, మనమే పని మనిషి, వంట మనిషి, డే కేర్, చైల్డ్ కేర్ అన్నీ అంతే. ఇంకా లాండ్రీ కూడా మనమే అంతా. కానీ వాట్ వాస్ ద హార్డెస్ట్ మూమెంట్ యూఎస్లో ఉన్నప్పుడు? అంటే నాకు డెలివరీ అయిన టైంలో నాకు ఎవరు లేరండి.
అదేమైపోయిందంటే ఆ టైంలో వీసాలు దొరకడం చాలా కష్టం ఉండింది. మమ్మీకి అప్పుడే బైపాస్ సర్జరీ అయినింది. మమ్మీ డాడీ రాలేకపోయారు. ఇంకా అత్త మామకి వీసా దొరకలేదు. 9th మంత్ ప్రెగ్నెంట్ నేను. ఎవ్వరు హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్నే నా బానంతనం, నా డెలివరీ, మళ్ళీ పాపను చూసుకొని ఇమ్మీడియట్గా వద్దామంటే పాపకి పాస్పోర్ట్ 3rd మంత్లో ఇస్తారు. అప్పుడు దాకా కంట్రీని దాటి బయటికి వెళ్ళకూడదు. ఈ సిచ్యువేషన్ మా ఆయనకైతే ఒక టీ వేయడానికి రాదు. సో ఈ సిచ్యువేషన్లో నేను ఆ డిప్రెషన్స్, ఆ బ్లూస్, ఇందులో సపోర్ట్ లేదు ఎవరిది. పాపను చూసుకోవాలి, వంట చేసుకోవాలి, ఇటు పాపకి స్నానం చేయించాలి, నేను స్నానం పోసుకోబా. ఇట్ వాస్ అది నా లైఫ్లో మర్చిపోలేని ఒక సిచ్యువేషన్. బట్ ధైర్యం ఉన్నింది చేస్తాను అనేది. ఇవన్నీ దే మేడ్ యూ స్ట్రాంగర్ అండ్ హూ యూ ఆర్ టుడే. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఉండి వచ్చిన తర్వాత యూ బికమ్ వెరీ వెరీ ఈజీ టు లైఫ్. ఇక్కడ ఎన్ని మనకి బెనిఫిట్స్, అసలు ఎన్ని లగ్జరీస్ ఉన్నాయో అర్థమవుతుంది. అవును, ఈవెన్ అది షూటింగ్లో కూడా హెల్ప్ అవుతుందండి నాకు. అవునా? ఓ యు నో ద ఇది నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది లగేజ్ తీసుకెళ్ళాలి. సరే ఎవరు లేరా, తీసుకెళ్ళలేరా? అందరికీ ఇక్కడ అసిస్టెంట్, ఇక్కడ లగ్జరీ ఇస్తారండి, చాలా లగ్జరీ ఇస్తారు. అసిస్టెంట్ కావాలా మీకు అది బట్ ఇన్ కేస్ ఎవరు లేదనుకోండి, అన్నీ నేనే చేసేసుకుంటాను. హెయిర్ డ్రెస్, మేకప్, కాస్ట్యూమ్, మడిచిపెట్టు, ఇటు నా చెప్పుల్ని క్యారీ చేయి, అన్నీ నేనే చేసేసుకుంటూ ఉంటాను. మీరు ఇలా చేస్తే అందరికీ మళ్ళీ ఇలాగే అవుతుంది, మీరు అలా చేయ అంటే నాకు ఒకరి మీద డిపెండ్ అవ్వాలి, లేకపోతే నా పని జరగదు అనే లెసన్ని యూఎస్ నేర్పించింది. డిపెండ్ కాకూడదు. ఎస్, ఎగ్జాక్ట్. అవును, వెరీ వెరీ బ్యూటిఫుల్లీ సెడ్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి ఇండస్ట్రీ, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నారా లేక తమిళ్లోనా కన్నడలోనా? ఇప్పుడు ప్రజెంట్ తెలుగే అండి. తెలుగులో ఎక్కువ ఇస్తారు. ఏం చేస్తారు ఇప్పుడు? అన్ని మదర్ రోల్సే చేస్తున్నాను ప్రజెంట్. ఇప్పుడు రామం రాఘవం రిలీజ్కి రెడీగా ఉంది. ఇంకొకటి పెళ్లి కాని ప్రసాద్ అని సప్తగిరి గారి హీరోగా ఒకటి, అది కూడా నెక్స్ట్ 2 monthsలో రిలీజ్కి రెడీగా ఉంది. అందులో మదర్ కానీ అవుట్ అండ్ అవుట్ కామెడీ మదర్ ఫస్ట్ టైం. సో అదొకటి రిలీజ్కి రెడీగా ఉంది. ఇంకా షూటింగ్ అయితే మహేంద్రగిరి వారాహి అని సుమన్ సర్ది ఒక మూవీలో చేస్తున్నాను. తర్వాత స్వయంభూ నిఖిల్ గారు సినిమాలో పాన్ ఇండియా మూవీ అది జరుగుతుంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ అండ్ నా గెటప్ చాలా నచ్చింది. నాకు నిఖిల్ అనగానే ఒక పిక్చర్ వచ్చేసింది. ఈవెన్ అది చాలా బాగా వస్తుంది సినిమా కూడా. అందులో మంచి, నాకు ఫస్ట్ టైం ఒక వెరైటీ అయిన ఒక గెటప్, అవన్నీ చాలా బాగుంది. అండ్ అది కాకుండా ఇప్పుడు బైలింగ్వల్ కన్నడది అండ్ తెలుగుది ఒక సినిమా, అనీష్ తేజేశ్వర్ అని కన్నడ హీరో డెబ్యూ తెలుగులో చేస్తున్నారు. అదొక సినిమా జరుగుతుంది. అది కాకుండా నారి అని ఒక సినిమా చేశాను. అండ్ మన యూవీ ప్రొడక్షన్స్ వాళ్ళది సంతోష్ శోభన్ గారి సినిమాది ఒకటి చేస్తున్నాను. ప్రజెంట్ మీరు షూటింగ్స్కి వెళ్ళిపోతే పిల్లల్ని పాప ఒక్కతేనా, ఇంకొక బాబు కూడా? లేదండి, పాప ఒకే పాప. అదే కన్ఫ్యూజ్ అవుతారు, తనకి 2. తన్ని చూసుకొని అందరూ తన ఇన్స్టాగ్రామ్ అన్ని చూసుకొని నేను అనుకుంటారు. తనకిద్దరు, నాకు ఒక పాప. షీఈ్ ఇన్ హాస్టల్, ఇక్కడే బోర్డింగ్లో ఉంటుంది, హైదరాబాద్లో చదువుతుంది. డిగ్రీ చదువుతుంది, ఫస్ట్ ఇయర్ డిగ్రీ. మీరే డిగ్రీలో ఉన్నారు? అవును, అదంటుంది, నువ్వు వచ్చేటప్పుడు జీన్స్లు స్కర్ట్లు వేసుకోరావద్దు మమ్మీ, ఇది టూ మచ్గా ఉంటుంది, నువ్వు మమ్మీ లాగా. సరే, అయితే మరి చెప్పండి, మీరు ఫిట్నెస్కి, బ్యూటీకి, హ్యాపీగా ఉండడానికి ఏం చేస్తారు చెప్పండి. ఫిట్నెస్ అంటే నాకు కొంచెం ఇష్టం అండి, ఫిట్గా ఉండడము. ఫిట్గా అంటే నేను అనేది పర్ఫెక్ట్ బాడీ అని కాదు, కానీ నా ఏజ్ గ్రూప్కి నేను కొంచెం కంఫర్టబుల్గా, నా హెల్తీగా ఉండాలి అనేది నాకు. ఐ డూ ఎప్పుడంతా కుదురుతుందో కొంచెం యోగా. ఇప్పుడు నాకు ఒక ట్రైనర్ చెప్తున్నారు వెయిట్ ట్రైనింగ్ చేయాలి, సో కొంచెం ఏజ్ పెరుగుతుంది కాబట్టి మీరు యంగ్గా కనిపించాలంటే హ్యావ్ టు డూ వెయిట్ ట్రైనింగ్ అని. ఎప్పుడో ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాను. అండ్ ఐ ఈట్ ఆల్ హెల్దీ ఫుడ్స్, బాగా హెల్దీగా తింటాను. ఏం తింటారు హెల్దీ అంటే మాకు కూడా చెప్పచ్చు కదా? డెఫినెట్గా నాకు కొంచెం రైస్ కంటే ఎక్కువ రొట్టీలు, అంటే బాజ్రా రొట్టి, అక్కి రొట్టి రేర్, పర్ల్ మిల్లెట్ బాజ్రా రొట్టి, జొన్న రొట్టి అండ్ రాగి రొట్టి అండ్ ఇది మీకు వాట్ ఇస్ దట్ బార్లీ రొట్టి, ఇవన్నీ పౌడర్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇందులో వెజిటబుల్స్ అంతా కలిపి ఒక్కొక్క రొట్టీలు. టేస్ట్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. మీరు ఇవన్నీ అడిక్ట్ అయిపోతే మీరు ఇంకా ఏ రొట్టి చపాతీలన్నీ తిన్నారు. అది పెట్టుకుని దాంతో కూర కర్రీయా, వెజ్ నాన్ వెజ్, వెజ్ ఆర్ నాన్ వెజ్ ఎనీథింగ్, ఇది ఎక్కువ తింటాను. అండ్ రెడ్ రైస్, నవారా రైస్ అంటారు కదా, అది కొంచెం మధ్యాహ్నంలో. అండ్ కినువా. మంచి హ్యాబిట్స్ ఉన్నాయి మీకైతే. మంచి హ్యాబిట్స్ చేసుకున్నాను. అండ్ ఎలాగో మీరు
డాన్సర్. కదా? అవన్నీ ప్రాక్టీస్ లేదండి ఇప్పుడు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ప్రాక్టీస్. ఒకసారి రిఫ్రెష్ చేసుకుందామా? పతాకం నాకు తెలియదు, అంతవరకు తెలుసు. పతాకం, త్రిపతాకం, అర్ధపతాకం, కర్తరీముఖం, కర్తరిముఖం, మయూరం, 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 అర్ధచంద్ర, అరాళం, అరాళం మీద అరాళం, అరాళం. ఇది సుఖతుండకనా? ఇది సుఖతుండక ఇది అనుకుంటా. నాకు అంతగా తెలీదు మరి, నేను మర్చిపోయాను. నా సూచి, సిస్టర్ అదొకటి తెలుసు. సూచి, సూచి, చంద్రకళ, పద్మ, పద్మకోశం, పద్మకోశం, అలపద్మం, అలా పద్మమ్మ, సర్పశీర్షం, మృగశీర్షం, తర్వాత సింహముఖం వస్తుంది, మృగశీర్షం. ఇది సింహముఖమా? వ్యాఘ్రమూటి, ఇది వ్యాఘ్రం. పర్వాలేదు, మీరు ఇంత చెప్తున్నారు ఇలా. లేదు, అంటే నేను పాడతాను, బట్ నాకు డాన్స్ అంటే నేను నేర్చుకోలేదని ఒక ఉండిపోయింది కదా, కాబట్టి ఇలా చూసి వీడియోలు చూసాను. సో స్వీట్ అండి, మీరు ఇంత చెప్తున్నారు. మీరేమో మాకేమన్నా ఒకటి ఇలా చేసి చూపిస్తారేమో అనుకున్నాను. అవునా? చిన్న మూమెంట్ మీకు ఇష్టమైనది. మీకేమి ఇష్టం చెప్పండి? భామ కలాపమా, లేకపోతే కూచిపూడా, భరతనాట్యం? భరతనాట్యం. భరతనాట్యం. భరతనాట్యంలో శృంగార. ఇది ఇష్టం. సో ఎక్స్ప్రెసివ్ యువర్ ప్రమోదిని గారు. సో అయితే మరి ఇంకా హాబీస్ ఏంటి ఇవి కాకుండా? ఇదే సరిపోతుంది, ఇంకా హాబీ ఏంటమ్మా అంటారా? నాకు హాబీ అంటే నాతో ఇప్పుడు కరోనా బేబీ లాగా ఒక కరోనా పప్పి తీసుకొచ్చానండి 2020లో. దానికి సేవలు చేయడమే నాకు కరెక్ట్గా ఉంటుంది. వాడికి రోజు కాళ్ళు కడగడం, వాకింగ్ తీసుకెళ్ళడము, భోజనం పెట్టడం. వాడు నన్ను ఫుల్గా ఆక్యుపైడ్. ఎలా అంటే కూతురు హాస్టల్లో ఉంటుంది, మా ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్, నేను ఉండేది నేను నా కొడుకు. అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవచ్చు కదా? తను 6th స్టాండర్డ్ నుంచి ఊటీ హాస్టల్లో చదివింది. ఓహో, చాలా అలవాటు. తనకి అలవాటు అయిపోయింది. షీజ్ సింగిల్ డాటర్ కదా, అంటే తనకి ఇంట్లో ఏదో కంపెనీ ఉండదు, ఫ్రెండ్స్తో అలవాటు అయిపోయింది. ఇంకా తనకి మమ్మీ నేను వెళ్తే బోర్డింగ్కనే వెళ్తాను, నాకు బోర్డింగ్ కాలేజే చూడాలి నువ్వు అని కండిషన్ పెట్టింది. తను చేసే కోర్సు ఎక్కడుందని చూస్తే ఇక్కడ ఒక బోర్డింగ్ కాలేజ్ దొరికింది. తనకి షీఈ్ హ్యాపీ దేర్. ఎవ్రీ వీకెండ్ వస్తుంది పోతుంది. నాకు అది కంఫర్ట్గా ఉంది. బికాస్ నేను ఉండను, సేఫ్గా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. నేను చూసుకోలేను, నా షెడ్యూల్ బిజీ, వాళ్ళ డాడీ బిజీ. సో ఇప్పుడు నవరాత్రులు ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా. నిన్ననే సమంత గారి గురించి కొండా సురేఖ గారు ఒక స్టేట్మెంట్ చేశారు, వెరీ బిగ్, చూసారు కదా? అవును. డిడ్ యు వెరీ అప్సెట్ యాజ్ అన్ యాక్ట్రెస్? బికాస్ సమంత గారు చాలా హర్ట్ అయ్యి ట్వీట్ చేశారు. బట్ సురేఖ గారు కూడా సారీ చెప్పారు తర్వాత. వాట్ డిడ్ యు ఫీల్ ప్రమోదిని గారు? ఏమోండి, ఈ విషయం గురించి మాట్లాడేంత పెద్ద ఆర్టిస్ట్ అయితేనే కాదు కానీ, బట్ అలా ఒక పర్సనల్లో అలా మాట్లాడకూడదు అని అనిపించింది అంతే. అంటే డెఫినెట్గా ఆ కోణ నుంచే, బికాజ్ అందరూ ఇప్పుడు చిన్న పెద్ద నాకు ఈ ఫీల్డ్ సంబంధం ఉంది లేదు అని అనకుండా ఎవ్రీబడి వాజ్ అప్సెట్. అంటే ఒక పెద్ద స్టారు, ఆయన కొడుకు ఈవిని బలవంతంగా పంపించారని, అక్కడ ఒక పొలిటీషియన్, ఒక లీడర్, ఎక్స్ మినిస్టర్ ఇన్వాల్వ్డ్, అన్నిటికంటే ఒక మధ్యలో ఒక ఆడపిల్ల ఉంది. సో తప్పండి, అలా చేయకూడదు. ఏ ఆడపిల్లకు అలా మాట్లాడకూడదు అనేది నాకు చెప్పారు. ఐ హోప్ ఇది హర్ట్ ఫీలింగ్స్ అని. సమంత కూడా చాలా డిగ్నిఫైడ్ గా స్పందించారు. కలిసారు ఎప్పుడైనా సమంత గారిని? నేను ఎప్పుడు కలవలేదండి. ఐ లైక్ హర్ సో మచ్. మీ ఫేవరెట్ కో-స్టార్స్? శివకార్తికేయన్ గారిని కలిసాను, నాకు చాలా ఇష్టం. నిఖిల్ గారు, వాళ్ళ మదర్గా చేస్తున్నాను ఇప్పుడు. సుమంత్ గారిని కలిశాను. అండ్ నాకు ఆర్టిస్టులు రాజీవ్ కనకాల సారు, సుమా గారు. సో ఇలా నాకు చాలా ఇష్టమైన కమల్ హాసన్ గారిని ఒకసారి కలిశాను. సో మై ఫేవరెట్ యాక్టర్ హీస్. సో ఇలా. అండ్ నాకు చాలా ఇష్టం శ్రీదేవి గారిని ఒకసారి కలవాలని. నా చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా సెట్కి వచ్చేవారంట, నేను వెళ్ళే లోపే చూసే లోపు తను ఇక్కడ బయటకు వెళ్ళిపోయేవారు. సో నాకు ఆ ఆపర్చునిటీ దొరకలేదు చూడాలి అని. ఐ లాస్ట్ వరకు నేను చూడలేదు. అదొక పెద్ద నొప్పి ఉంది నాకు చాలా. ఐ ఫీల్ బ్యాడ్. అండ్ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నాగార్జున సార్ని చూశాను. ఇప్పుడు చూడలేదు. ఇప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్లో కన్నడ సినిమా ఒకటి చేశారు, శాంతి క్రాంతి అని సార్. అందులో అప్పుడు నాగార్జున సార్ని చూశాను. రవిచంద్రన్ గారు కన్నడలో, డాక్టర్ రాజ్ కుమార్ గారు, విష్ణువర్ధన్ గారు, అనంత్ నాగ్. అండ్ కన్నడలో ఆల్మోస్ట్ అన్ని సూపర్ స్టార్స్, కళ్యాణ్ కుమార్ గారు, ఉపేంద్ర గారు. అవునా? నాకు అంతే. వండర్ఫుల్ పర్సన్. అవును, అంటే నాకు పర్సనల్గా తెలియదు కానీ అసలు యాక్టర్గా తెలుసు. ఆయన మాట తీరు అది చాలా బాగుంటుంది. అవును. సో గ్రేట్. అయితే అందరినీ చూసారు అయితే. అవును. మరి నెక్స్ట్ ఎవరితో చేయాలి యాక్టింగ్ అని మీకు ఒక? నాకు పెద్ద పెద్ద హీరోస్తో చేయాలని ఆశగా ఉందండి.
ఇప్పుడు దాకా అన్ని న్యూ కమర్స్ ఆ హీరోస్తో చేస్తున్నాను. ఇప్పుడిప్పుడు కొంచెం ఇప్పుడు నిఖిల్ గారు, సుమంత్ గారు, శివకార్తికేయన్ గారు ఇలాంటి సత్యరాజ్ సార్ ఆపోజిట్గా చేశాను ప్రిన్స్లో. సో ఇలా ఇప్పుడిప్పుడు పెద్ద ఆర్టిస్టులతో వస్తున్నాను. అలాగే ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, నాని గారు, సో పెద్ద పెద్ద హీరోస్తో చేయాలి మదర్గా అనేది నా కోరిక. సార్ అమ్మవారి పై నుంచి నవరాత్రి టైంలో చెప్తున్నారు మీరంటే నాకు అన్నట్టే అయినట్టే. కానీ నవరాత్రి ఎలా చేస్తారు మీరు? మైసూర్లో చాలా బాగుంటుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ నేను చైల్డ్హుడ్ అంతా బెంగళూరులో అయింది కాబట్టి నా నేబర్స్ వాళ్ళంతా చూసేదాన్ని. గొల్లు బొమ్మ అని పెట్టేవారు 9 days నవరాత్రిలో. సో చాలా బాగుండేది, కలర్ఫుల్గా ఉండేది. బట్ ఇప్పటిదాకా నాకు నా టైంకి నేను మైసూర్ దసరా చూడలేదు లైవ్గా. అయ్యయ్యో, అంటే బికాస్ ఏదో ఒకటి వచ్చి వేరే ఊర్లో ఉంటున్నారు. బెంగళూరులో ఉన్న డాడీ ఏమన్నవారు, అయ్యో ఆ క్రౌడ్లో అంతా చూడలేము, టీవీలో చూసేది బాగుంటుంది. సో ఎప్పుడు నేను లైవ్గా చూడలేదు. ఎప్పుడు. మీరేం చేస్తారు స్పెషల్ వంటకాలు? పండుగకి యాజ్ యూజువల్ అందరూ చేసేటే బొబ్బట్టు. మా సైడ్లో బొబ్బట్లు కొంచెం హోళిగే అది హోళిగే వచ్చి మీకు కాయ హోళిగే, కొబ్బరి అండ్ బెల్లం వేసి చేస్తారు. బొబ్బట్టు వచ్చి పప్పు అండ్ ఇది బెల్లం. అది మా సైడ్లో. అండ్ అది కజ్జాయ ఏమంటారు కజ్జాయకి ఇక్కడ? అదిరసమా? అదిరసం తమిళ్. అదిరసం సెపరేట్, కజ్జికాయలు కాదు, బ్రౌన్ కలర్లో ఉంటుందిగా, బియ్యం పిండి బెల్లం పాకం తీసి. అదిరసమా? ఓ సరే సరే. అంటే మనకి బూర్లను కూడా అంటారు వాటిని ఇక్కడ. ఓహో, బూర్లు అంటారు. బూర్లు వేరు, ఇది కూడా బూర్లు అంటారు కదా, అది బూర్లు అంటారు. మీరు చెప్పేది కూడా అదొక రకం బూర్లు. అది మన సైడ్లో చాలా ఫేమస్. అది అలాంటి స్వీట్స్ చేస్తూ ఉంటాం పండుగకి. అండ్ పండుగ అంటే అందరూ కలవాలి, ఫ్యామిలీ అంతా. ఈసారి నా కూతురు కన్నాను రా అని మా ఆయనకు చెప్పాను, వస్తే ఒక పండుగ బాగుంటుంది. మీ అమ్మాయి కూడా యాక్ట్రెస్ అవుతుందా? ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు భయం వేస్తుంది. వాళ్ళ డాడీ లాగా ఉంటుంది, మంచి హైట్ కలర్ అంతా ఉంటుంది. నాకు అదే ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నాకు భయం వేస్తుంది. ఎందుకు మళ్ళీ ఇలా ఇంట్రెస్ట్ వస్తే నేను దాని వెనకాల వెళ్ళాల్సి వస్తుంది, నా కెరియర్ ఏమవుతుంది. ఫస్ట్ చదువు, నువ్వు డిగ్రీ అయ్యాక ఆలోచిద్దాం అని చెప్పారా? ఓ పని చేయొచ్చు మీరు, ఏంటి అమ్మ క్యారెక్టర్లో మీ సిస్టర్ని యూఎస్ నుంచి పిలిచి పంపించేయండి. తనకి 2 పిల్లలు, తను రాదు. వాళ్ళు సిటిజన్స్ అయిపోయారు మొన్న. ఇంకా వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళకి బిజినెస్ అదంతా అక్కడ తను బిజీ. లేకపోతే ఇది చేసేదాన్ని నేను ఇక్కడ. సో లవ్లీ టు టాక్ టు యు. ఐ మీన్ ఎంత మీరు ఫ్రీగా, హ్యాపీగా, సెన్స్ ఆఫ్ హ్యూమర్తో జాలీగా ఉన్నారు. సో అది ఐ మీన్ మొత్తానికి అయితే యూ హ్యాడ్ అ గ్రేట్ టైం. అయ్యా పర్వాలేదు, ముందు కూడా ఇంకా గ్రేటర్ రోల్స్ వస్తాయి రాబోయే సంవత్సరాల్లో. విల్ బి ద బెస్ట్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీటింగ్ యూ ఫర్ ఫస్ట్ టైం ప్రమోదిని గారు. మీరు చాలా ఓపెన్గా హాయిగా మాట్లాడిన తీరు మా అందరికీ చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ అండి, మీరు అలాగే ఉన్నారు, అందుకే నేను మీలాగే మీతో పాటు అంత కంఫర్ట్గా ఫీల్ అయిపోయాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. పాట పాడదామా? నాకు రాదు. ಹಾಡು ಬರಲ್ಲ. ಯಾಕೆ? ಒಂದು ఏదో ಒಂದು ನಿನ್ನ ಫೇವರೇಟ್ ಹಾಡು ನಿನ್ನ ಫೇವರೇಟ್ ಹಾಡು. ఎవరు మీ ఫేవరెట్ సింగర్? నాకు సాధనా సర్గం గారు చాలా ఇష్టం, శ్రేయా ఘోషల్ గారు. ಬ್ಯೂಟಿಫುಲ್, ಇద్దరు ಅದೃಷ್ಟ కదా పాడండి. అయ్యో లేదు, నీవు ಹಾಡಿ ನಾನು ಕೇಳ್ತೀನಿ. నేను ಹಾಡಿ చాలా మంది విని ఇప్పుడు ఇవిడ పాడడానికి ఇంటర్వ్యూ చేస్తున్నాను పెడతారు కామెంట్. మీరు అయినా అట్లీస్ట్ మీరు పాడితే నేను లిప్ మూమెంట్ అయినా ఇస్తానుగా. ఓకే. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేనా లలలలలలలలలలలా. చూసారా, మీ పాటకి నేను డాన్స్ ఆడేసాను అంతే. బ్యూటిఫుల్. ఎంత ಬ್ಯೂಟಿಫುಲ್గా ఉంది మీ ವಾಯ್ಸ್. ನಾನು ಹಾಡ್ತೀನಿ, ಸೊ ಹಾಡು ಗೊತ್ತು ನನಗೆ. ಹೌದಾ? ಓ ಸ್ವಲ್ಪ ಅಲ್ಲ, ನೀವು ಚೆನ್ನಾಗಿ ಒಳ್ಳೆ ಸಿಂಗರ್, ಪ್ರೊಫೆಷನಲ್ ಸಿಂಗರ್ ಥರನೇ ಆಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಹೌದು. సో ఇట్ లవ్లీ క్యాచింగ్ అప్ విత్ యూ. ఇంతకీ మీ వారి పేరు? మురుగన్ అండి. మురుగన్. సో యు ఆర్ ప్రమోదిని మురుగన్. సో ఈయన అంటూ ఉంటారు ఒక కామెడీ, నాను మురుగన్ நீ வள்ளி அமெரிக்கால இருக்கிறவ தேவயானி, நான் வள்ளி அவ தேவயானியா, தேவையா அவ தேவையா. ఇది తమిళ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది మీ జోక్. దేవయాని. సో మురుగన్ గారికి, మీకు పాప పేరు? ఐశ్వర్య గారికి అందరికీ దసరా శుభాకాంక్షలు. చక్కగా హాయిగా పండుగ చేసుకుని మళ్ళీ మీ నెక్స్ట్ ఫిల్మ్ మీరన్న రామం రాగంతో పాటు ఆ పెద్ద మీకు మీ డ్రీమ్ ప్రాజెక్ట్ రిలీజ్ అయినప్పుడు విల్ క్యాచ్ అప్. ష్యూర్ అండి.
థ్యాంక్ యూ సో Thank you, మచ్ Pramodini. Bye-bye. బాయ్ అండి